అంతర్జాతీయంగా ఐరిస్ హోమ్ విస్తరణ, దుబాయ్లో కార్యకలాపాల ప్రారంభం. కాకినాడ, ఆంధ్రప్రదేశ్లో స్థిరాస్తి రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఐరిస్ హోమ్ అంతర్జాతీయ స్థాయిలో తన కార్యకలాపాలను విస్తరించింది. మంగళవారం స్థానిక కుసుమ సత్య కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తుషార ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ రంగాల్లో ఐరిస్ హోమ్కు ఈ స్థాయిలో ఆదరణ లభించడానికి తమ సంస్థల్లోని ఏజెంట్లు, ఖాతాదారులే కారణమన్నారు. వారి విశ్వాసం, మా సేవలపై ఉన్న నమ్మకమే ఈ విజయానికి మూలమని అన్నారు. అంతేకాక సంస్థ విదేశాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరించేందుకు తొలి అడుగులు వేసిందని, దుబాయ్లో ఐరిస్ హోమ్ కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. దుబాయ్లో నివసిస్తున్న తెలుగు ప్రజలను ఏకం చేసి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్థిరాస్తుల కొనుగోలుకు అవగాహన కల్పించే దిశగా కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐరిస్ హోమ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, ఏజెంట్లు, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంస్థ అభివృద్ధిలో వారు అందించిన సహకారానికి తుషార కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐరిస్ హోమ్ చైర్మన్ శేఖర్ మా ఇళ్ళలో పెద్దవాళ్ళు ఉంటారు, లేదా పిల్లలు ఉంటారు, లేదా ఇన్సిడెంట్ జరిగింది, లేదా హాస్పిటలైజేషన్ జరిగింది, సడన్గా డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి. అందువల్ల ఏం చేశారంటే ఒక ట్రస్ట్, అంటే ఐరిస్ హోమ్స్ ట్రస్ట్, ఐరిస్ హోమ్ ట్రస్ట్ అనుకోండి. ఇంకా దాని గురించి ఇంకా చర్చ కమిటీ లెవెల్లో ఇంకా మాట్లాడి దాన్ని ఇచ్చేస్తాం. కొంత డిపాజిట్ అంటే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అలాగా కంపెనీ వాళ్ళకు వచ్చే ప్రతి దాంట్లో నుంచి వేస్తారు. మనం కూడా డైరెక్టర్స్ కానీ మీరు కానీ ఎవరైనా దాంట్లో మీరు డిపాజిట్ చేయొచ్చు మీకు తోచినంత. అది ఒక ఫండ్ లాగా ఉంటుంది అనమాట. ఎవరికైతే కష్టం వచ్చిందో ఆ కమిటీ నిర్ణయించి ఆ కష్టంలో నుంచి వాళ్ళు బయటపడేలాగా చేసి అందరం మనం కలిసికట్టుగా ఉండడానికి అదొక నిరసనగా ఉంటుంది. అందరికీ బాగుంటుంది కదండి. అదొక కొత్త ఆలోచన తీసుకొచ్చారు. బాగుంటుందా? ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో దుబాయ్లో ఎంత సక్సెస్ఫుల్గా అడుగు పెడుతున్నాము అంటే 100% మీ అందరేనండి. మీ అందరి కష్టం లేకపోతే నేను జీరో. ఎందుకంటే కస్టమర్ని ఐడెంటిఫై చేసేది మీరు. కస్టమర్ని నా దగ్గరికి తీసుకొస్తేనే కదా. ఇందాక షరీఫ్ అన్నారు, గంట అయినా కూర్చుంటారు, 2 గంటలైనా కూర్చుంటారు అంటే కష్టానికి విలువ, వాల్యూ నాకు తెలుసు సార్. అదేంటంటే చాలా చోట్ల జరిగేది ఏంటంటే మీరు కస్టమర్ని ఐడెంటిఫై చేసి తెచ్చిన తర్వాత బయట నాకు తెలిసి మీరు టైం స్పెండ్ చేసినంత ఎవరు స్పెండ్ చేయరు సార్. ఎందుకంటే అక్కడ చిన్న నెగోషియేషన్తో క్లోజింగ్ అయిపోతుంది సార్. నువ్వెంత తగ్గించుకో, నేను ఎంత తగ్గించుకుంటా సార్. దానికోసమా సార్ నేను పడే కష్టం, 2 గంటల కష్టం దేనికి పడతానంటే మీకు ప్రతి వారం వ్యాపారం ఉండదు సార్. ఎప్పుడో ఒక రోజు వ్యాపారం అవుతుంది, అవునా? ఆ రోజు సంపాదించుకున్నది 2-3 నెలలు వ్యాపారం అవ్వకపోయినా అదే డబ్బులతో మీరు సస్టైన్ అవ్వాలి. ఆ కష్టం నాకు తెలుసు సార్. ఎందుకంటే నేను ఒక 0 నుంచి వచ్చాను కాబట్టి ఆ కష్టం విలువ నాకు తెలుసు. అందుకే ప్రతిరోజు మీకు అవైలబుల్గా ఉండడానికి ట్రై చేస్తాను. మీరున్నా లేకపోయినా మా సత్యనారాయణ గారు అన్నారు, సత్యనారాయణ గారు మీరు చెప్పిన మాట ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా ప్రామిస్ చేస్తున్నాను సార్. నా నుంచి ఏ రోజు కస్టమర్ని డైరెక్ట్ చేసుకోవడం కానీ, ఇప్పటికీ నా ఫోన్లో మీ కస్టమర్ పేరు మీ నేమ్తోనే సేవ్ ఎందుకు ఉంటుందంటే నేను స్టేటస్ పెట్టేది కూడా ఏ రోజు నా పర్సనల్ లైఫ్ గురించి కానీ నాకు సంబంధించింది కానీ ఎవరు స్టేటస్ చూడరు సార్. నేను పెట్టే స్టేటస్ కూడా ఏంటంటే మీది కాకుండా కస్టమర్ నాకు చూసి రెస్పాండ్ అయితే ఇందులో బోల్డ్ అంతమందికి మీ కస్టమర్కి ఇది ఇంట్రెస్ట్ ఉంది, మాట్లాడుకోండి, నాకు రెస్పాండ్ అయ్యారు అని చెప్పాను తప్ప ఎంత అవకాశం ఉన్నాయి రోజు డైరెక్ట్ చేసుకోలేదు సార్.